వ్రతకథ వింటేనే మనకి పూజ అనేది సంపూర్ణమవుతుందండి. వ్రతకథ ఏమిటి అనేది ఇప్పుడు నేను చదువుతాను. చేతిలో కొద్దిగా అక్షింతలను పట్టుకొని మొదటగా మీరు గణపతిని మనసులో స్మరించుకొని శ్రద్ధగా ఈ వ్రతకథను వినండి. చదివే వాళ్ళు ఉంటే చదువుకోండి, చదవలేని వాళ్ళు ఈ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని కూడా వ్రతకథను వినండి, పూజను సంపూర్ణం చేసుకోండి. శ్రీ వినాయక వ్రతకథ ప్రారంభం. పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యములను బోధిస్తున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారమును సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందిగా అని ప్రార్థించాడు. అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము ఉత్తమము అయినటువంటి ఆయుష్కమార్ధ్య సిద్ధి ప్రదాయము అయినటువంటి వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరి బొమ్మను చేసుకొని తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షంతలతో, పుష్పాలతో, పత్రాలతో పూజించి ధూప దీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకములకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాలతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైనటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలమును ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలో కల్లా ఉత్తమమైనటువంటి వ్రతము ఈ వ్రతం. త్రిలోక ప్రసిద్ధమైనటువంటి దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతాన్ని చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజుని పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడే ఈ వ్రతం చేయడం వలనే సమంత్యకమణితో పాటు జాంబవతిని, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజాముఖుడైనటువంటి గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా యుదరమునందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడగు శివుడు అతని కుక్షియనందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునేందుకు ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలచే తలానొక వాయిద్యమును ధరింపచేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించారు. గజాసుర పురానికి వెళ్లి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనముకు ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు ఆ శ్రీహరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించాడు. గజాసుర పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుణ్ణి కొనుగొనుటకు వచ్చింది, అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భములో ఉన్నటువంటి పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలో
త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపుము అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియచేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములను ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పాపములు పాలుపోసినట్లవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందిపైకెక్కి కైలాసమునకు వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించినని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచినటువంటి నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందినటువంటి మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠాపన చేసింది. ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పింది. లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్నటువంటి బాలుడు పరమశివుణ్ణి అభ్యంతరము మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుణ్ణి శిరచ్ఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతీదేవి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్నటువంటి గజాసురుని పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వమని కోరాడు. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యము తనకి ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాల్లో ఉండేటువంటి పవిత్రమైనటువంటి నదులలో స్నానము ఆచరించి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు. అంతా కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందనమగుడై తాను ముల్లోకాలన్నిటిలో నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయముకునగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనంలో అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రాన్ని చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థ స్నానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు స్నానం ముందుగా ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపాన ఉన్నటువంటి గజానుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని కోరాడు. చంద్రుని పరిహాసం. అంతపత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానుణ్ణి విఘ్నేశ్వర ఆధిపత్యము ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, మున్నగు పిండి వంటలు, టెంకాయ, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ కూడా సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కైలాక్షించి కొన్ని వాహనమునకు ఇచ్చి కొన్ని చేత ధరించి మందగమునైనటువంటి సూర్యాస్తమయమున వేలకు కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రమాణం చేయబోయాడు. ఉదరము భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరస్సమునందు ఉన్నటువంటి చంద్రుడు వినాయకుణ్ణి అస్తవ్యస్తను చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవు అవుతాయి అనే సామెతకి నిజమైనట్లుగా విఘ్నేశ్వరుని గర్భంబు పగిలి అక్కడ ఉన్నటువంటి కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడిపోయి అతను మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుణ్ణి చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురు కాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణలు చేయిస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడంతో ప్రారంభించాడు. భార్య అయినటువంటి స్వాహాదేవి అది గ్రహించి అరుణి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపము ధరించి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో
ఉన్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుణ్ణి చూచుటయే వీరికి నీలాప నిందలు కలిగింది. దేవతలు, మునులు, ఋషిపత్నులు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞునిచే అగ్నిహోత్రములు భార్యయే ఋషిపత్నుల రూపం ధరించి చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చారు. మహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాది దేవతలు, ఓ పార్వతీదేవి, నీ శాపం వలన ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతీదేవి చాలా సంతోషించి కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖంభముగా నుండిరి. ఇలా కొంతకాలం గడిచెను. శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలం అయ్యింది, నేడు వినాయక చవితి కాబట్టి దేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు, ఒక సెలవు అని వృత్తాంతము సమయమున శ్రీకృష్ణుడు చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుణ్ణి ప్రతిబింబమును చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనిందలు కలుగుతాయో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమునకై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాదలు చేసి ఆ మణిని తన రాజుకు ఇమ్మమని అడిగాడు. 8 బావులు బంగారము ఇచ్చు దానిని ఏ ఆప్తుడికైనా ఎవ్వరు ఇవ్వనినా సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తుడు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటాడుడికై అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసకాండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోవచ్చుండగా ఒక భుల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముణ్ణి మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపే ప్రయత్నం చేసి ఆ రత్నాన్ని అపహరించాడు అని పట్టణమునకు చాటింపు వేశాడు. అది శ్రీకృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషము ఫలమని అనుకున్నాడు. దానిని బాపుకుడై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కలేభారము, సింహము కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన ప్రోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబున చూచి పరివారము అక్కడికి విడిచి కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపైన కట్టి ఉన్నటువంటి మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనుకు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంతా జాంబవంతుడు ఆవేశముగా వచ్చి శ్రీకృష్ణునిపై అరుచుచు గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వానిని బడత్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాత మూలతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధము చేసెను. క్రమముగా జాంబవంతుని బలం క్షీణించింది. తనని ఓడిస్తున్నది ఓ వ్యక్తి రావణ హంతకుడు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్తజన శోభ, భక్తజన రక్షక, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచే వరం కోరుకోమనగా నా బుద్ధి మాంద్యముతో మీతో ద్వంద్వ యుద్ధము చేయవలెనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణం చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవితమేచ్చలేదు. నా అపరాధము క్షమించి కాపాడుము. నీకన్నా వేరో దిక్కు లేదు నాకు అంటూ భీతిచే పరిపరి విధములుగా ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాజాలుడై జాంబవంతుని శరీరమంతటా తన హస్తముతో నిమిరి భయం పోగొట్టి అలా అన్నాడు. సమంతకమణిని అపహరించినట్లుగా నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకై ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితముగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంతా తన ఆలస్యములకు పరితపించు బంధుమిత్ర సైన్యంబులతో ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ శమంతకమణితోనూ శ్రీకృష్ణుడు ద్వారకను చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలకు ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తు
సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. దాంతో సత్రాజిత్తుడు అయ్యో లేనిపోని నిందను మోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కుమార్తె అయినటువంటి సత్యభామను భార్యగా సమర్పించి తప్పును క్షమింపమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను కైకొని మణివలధని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభవార్తమున జాంబవతిని సత్యభామలను పరిణయమాడాడు. అంతా దేవాది దేవతలను మునులను స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు పాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశంపున కూడా చంద్రుణ్ణి చూడకుండా గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమని కథను విని అక్షింతలను శిరస్సుమున దాల్చును వారు నీలాప నిందలు తొలగుతాయి అని చెప్పాడండి. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఇంతటితో మనకి వినాయక స్వామి వ్రతకథ అనేది సంపూర్ణమైందండి. తర్వాత అక్షింతలను మీరు గణపతి దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ తలపై వేసుకొని నమస్కారం చేసుకోవాలండి. ఇదండి ఈ వీడియోలో అయితే